హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం, మన ఆర్థిక శాఖ మంత్రి గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఈ రోజటి బడ్జెట్లో మనకు అంటే కార్మిక ఉద్యోగులకు ఏమైనా బెనిఫిట్ ఉందా అనేది ఒక్కసారి ఈ వ్లాగ్లో మనం డిస్కషన్ అనేది చేద్దాం. ముఖ్యంగా మా కార్మిక ఉద్యోగులకు కల్పించే పెన్షన్స్ కానీ, టీఏడిఎల్ కానీ, ఉద్యోగ అలవెన్సెస్ కానీ అలాంటివి ఏమైనా ప్రయోజనాలు అనేటివి ఉన్నాయా లేవా అనేది ఈ వ్లాగ్లో కంప్లీట్గా నేను మీకు వివరంగా వివరిస్తాను. ముఖ్యంగా 8వ వేతన సంఘం అంటే 8th పే స్కేల్ పైన ఎలాంటి నిర్ణయం అనేది ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు మనకు చెప్పిండ్రు అనేది నేను ఇక్కడ చెప్తా. అసలు 8వ వేతన సంఘం అన్న 8th పే స్కేల్ అనేది అసలు ఏమిటి అనేది వాళ్ళ కొంతమంది తెలియకుండా కూడా ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం 8th పే స్కేల్ ఉంటే ఏమవుతుంది అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం, అలవెన్సెస్, పెన్షన్స్తో సహా అనేక ప్రయోజనాలను సవరించాలని మనం ప్రభుత్వానికి చాలా రకాల మెమరాండాలను అనేది అందించినాం. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కూడా మనం చాలాసార్లు మన మెమరాండాన్ని అనేది మనం మంత్రులకు అందించడం జరిగింది. గత 18 నెలలుగా టీఏడిఏలు విడుదల చేయట్లేదు. సో ఆ టీఏడిఏలను కూడా మనకు ప్రవేశపెట్టాలని చాలాసార్లు డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగులకు భత్యం కానీ, పెన్షన్స్ కానీ ఇట్లాంటి వాటికి ఉపశమనం కలగాలంటే ఈ 8th పే స్కేల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఒక ప్రభుత్వం 8వ వేతన కమిషన్ అమలు చేస్తే దాదాపుగా 1.5 మంది ఉద్యోగులకు పెన్షన్స్ కానీ, అలవెన్సెస్ కానీ, మిగిలిన అన్ని రకాల ప్రయోజనాలు అనేటివి అమలు జరుపుతాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లతో పాటు అన్ని రకాల అలవెన్సెస్ అనేది సమీక్షిస్తుంది. ఆ క్రమంలో పే స్కేల్ కమిషన్ను ఏర్పరుస్తుంది. ఈ పే స్కేల్ను తెలుగులో వేతన సంఘం అంటారు. ఉద్యోగుల కమిషన్తో ఒక సమీక్షను ఏర్పరిచి ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ తర్వాత పే కమిషన్ అనేది అమలవుతుంది. మనకు 7వ వేతన సంఘం, 7వ పే స్కేల్ అనేది ఫిబ్రవరి 28, 2014 మాజీ మంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిండ్రు. ఆ తర్వాత అది జనవరి 1, 2016 అమలులోకి వచ్చింది. దీంతో ఈ నిర్ణయం ప్రకారం అప్పుడు మనకి అప్పుడున్న ఉద్యోగ అలవెన్సెస్ అనేటివి పెంచడం జరిగింది. సో అదే మాదిరిగా ఇప్పుడు 8వ పే స్కేల్ అనేది అమలుపరచడం కోసం జనవరి 1, 2026 నుంచి మనకు పే స్కేల్ అనేది అమలు కావాలి. సో అది అమలు కావాలి అంటే ముందుగా మన కేంద్ర ప్రభుత్వం 2024 బడ్జెట్లో ఖచ్చితంగా 8వ పే కమిషన్ గురించి ఒక కీలక ప్రకటన చేస్తుంది అని అన్ని రకాల కార్మిక సంఘాలు ఎదురు చూస్తున్నాయి. ఆర్టీసీ వ్యవస్థ కావచ్చు, ఐసిడిఎస్ వ్యవస్థ కావచ్చు, విద్యుత్ వ్యవస్థ కావచ్చు, చాలా రకాల వ్యవస్థలు, చాలా రకాల కార్మిక సంఘాలు, ప్రతి ఒక్క కార్మికుడు ఎదురు చూస్తున్నది మనకు 2024 బడ్జెట్లో ఖచ్చితంగా 8వ పే స్కేల్ గురించి ఒక మంచి ముఖ్యమైన శుభవార్త ప్రకటన వస్తుంది అని అందరూ వేచి చూస్తున్నారు. కానీ మనకు ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఎక్కడా కూడా 8వ పే స్కేల్ గురించి ప్రకటన అనేది ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే మనకు మహిళా ఉద్యోగులకు లోన్స్ అనేటివి కల్పిస్తున్నాము అనేది ఒకటి చెప్పారు. అట్లనే విద్యార్థులకు మనకు చదువు అయిపోయిన తర్వాత చదువుకి మనం ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి మధ్యలో ఈ గ్యాప్ని అనేది స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా మనకి బడ్జెట్ అనేది ఇస్తున్నాము అనేది ఒకటి చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన దాంట్లో తెలంగాణకు ఎలాంటి బడ్జెట్ అనేది ఈరోజు మనకు ఎక్కడ కూడా ఏ ఒక్క చోట కూడా వినిపించడం అనేది లేదు. నిజంగా అది కొంచెం బాధాకరమైన విషయం. మిగిలిన రాష్ట్రాలకు వస్తున్నది అనేది మనకి ఏదో అసూయ కాదు, కానీ మన రాష్ట్రానికి కూడా వస్తే బాగుండు అనేది ఒక చిన్న ఆశ ఉంటుంది కదా. ఎందుకంటే కేంద్రం నుంచి బడ్జెట్ వస్తేనే మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేయగలుగుతాం. సో ఆ ఒక్క విషయంలో మాత్రం మనకు నిజంగా ఈరోజు అన్యాయం జరిగిందని మనం అందరం ఒకసారి ఖచ్చితంగా అది అన్యాయమేగా. సో ఇక్కడ కీలక ప్రకటన కోసం ప్రతి ఒక్కరూ అంటే ఆర్థిక నిపుణులు కానీ, మనం ఉద్యోగ నిపుణులు ఎవరైనా కూడా ప్రకటన అమల్లోకి వస్తుంది, ప్రకటన అనేది ఈరోజు చేస్తారు అనేది చూసినాం. కానీ అది రాలేదు. ఒకవేళ 8th పే స్కేల్ అనేది మనకు అమలులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది ద్రవ్యోల్బలాన్ని మాత్రం
తగ్గిస్తుంది. 8వ పే స్కేల్ అంటే 8వ వేతన సంఘం అనేది, ఆ కమిషన్ అనేది రివైజ్డ్ పే స్కేల్, రిటైర్మెంట్ బెనిఫిట్స్తో సహా అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆర్థిక నిపుణులందరూ ఖచ్చితంగా 8వ పే స్కేల్ అనేది అమలులోకి రావాలని చాలాసార్లు మన మంత్రులకి ఆ డిమాండ్ పేపర్ని ఇచ్చిండ్రు. అయినా కూడా అది రాకపోవడం అనేది నిజంగా కొంత దురదృష్టమైన విషయమే. ఆర్థిక భద్రత కోణంలో కనుక 8వ వేతన కమిషన్ అనేది ఒక మైలురాయి అవుతుంది అని చాలామంది మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కానీ మన దురదృష్టం ఏమిటి అంటే ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ ఒక్క చోట కూడా మనకి 8వ కమిషన్ గురించి ప్రస్తావన అనేది రాలేదు. ఒకవేళ 8వ వేతన సంఘం ఏర్పాటు జరిగితే మనకు కార్మిక ఉద్యోగులందరికీ బెనిఫిట్స్ కల్పించబడేవి. కానీ అది ఈరోజు జరగలేదు. చూద్దాం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. సో మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. 8th పే స్కేల్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ విత్ నీరజ.